చెప్పేవి నీతులు, చేసేవి దాడులు. మాట తప్పను, మడమ తిప్పనంటూ డైలాగులు కొట్టే జగన్ అసలు నైజం ఇదే. వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని ఊదరగొట్టారు. మాట తప్పే రాజకీయ నాయకులు రాజీనామా చేస్తేనే విశ్వసనీయతకు అర్థమంటూ నీతులు చెప్పారు. కానీ గద్దెనెక్కాక తూచన్నారు. అలా అనడం పచ్చి మోసమంటూ ఆక్రోశించిన ఉద్యోగులపై అణచివేతకు దిగారు. నేనింతే, నేనిచ్చిందే తీసుకోవాలంతే అనేలా వేతన జీవుల్ని వేధించారు. ఏమయ్యాయి నాటి మేనిఫెస్టో మాటలు? బైబిల్, ఖురాన్, భగవద్గీత బాసలు. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. విలువలతో కూడిన రాజకీయాలు రావాలి. ఒక రాజకీయ నాయకుడు ఫలానిది చేస్తాను అని చెప్పి మైకు పట్టుకొని చెప్పి మేనిఫెస్టోలో అది పెట్టి ప్రజలను ఓటడిగి గెలిచి ఆ తర్వాత ఆ రాజకీయ నాయకుడు ఆ పనులు చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. నీతులు చెప్పడం కాదు, జగన్ నిజంగా ఆచరిస్తే ఈ పాటికి ఆయన ఎప్పుడో రాజీనామా చేసుండాలి. సిపిఎస్ 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 అని గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ అక్కడ అల్లాడిపోతా ఉన్నారు. సిపిఎస్ కోసం వాళ్ళు అలుపెరగని పోరాటం చేస్తా ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. దేవుడు ఆశీర్వదించి రేపొద్దున మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్తా ఉన్నా, మీరు అడుగుతా ఉన్న సిపిఎస్ ను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వారం రోజుల లోపలే సంతకాలు పెట్టి మీకు ఇస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇచ్చి చెప్తా ఉన్నా. సిపిఎస్ ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు ఒక అపోజిషన్ లీడర్గా రిటైర్ అయినాక వీళ్ళ పరిస్థితి ఏంది అనే దాంతో ఇచ్చింది తప్ప ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ టెక్నికల్. ఎందుకు టెక్నికల్ మాకు తెలియదు సబ్జెక్ట్. ఇక్కడ వచ్చి చూస్తే అన్ని రకాల ఫైనాన్స్ కానీ ఎకానమిస్టులు కానీ దట్ ఈస్ గోయింగ్ టు అసలు ఎంటైర్ బడ్జెట్ అంతా కూడా సరిపోయట్లేదు. ఆ ఫిగర్స్ కూడా ఉన్నాయి. ఆ రోజు ఇచ్చింది మాట వాస్తవం, కానీ అందులో ఉన్న బొరబలని తెచ్చుకున్న తర్వాత అది సాధ్యం కాదని అనిపిస్తుంది. విన్నారుగా సిపిఎస్ విషయంలో ఎలా మాట తప్పి మడమ తిప్పారో. జగన్ కు మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టే ఆయనింకా పదవిని పట్టుకుని వేలాడుతున్నారు. నిజానికి అబద్ధానికి మధ్య జరుగుతున్న యుద్ధమంటూ పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు. ఈ లెక్కన సిద్ధమంటూ సవాళ్లు విసురుతోంది ఒక నిలువెత్తు అబద్ధమే కదా. ఆయన చెప్పాడు, ఆయన మా హామీని మేము నిలబెట్టుకోకపోతే కాలర పట్టుకుని అడగండి అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత క్లియర్ గా చెప్పడం వల్ల మేమంతా ఎంతో మోటివేట్ అయ్యి మా కుటుంబాల్ని, మా పక్క కుటుంబాల్ని ఎంతో మోటివేట్ చేసి మేము ఈ రోజు సిపిఎస్ ఎంప్లాయీస్ అందరూ కలిపి ఈ రోజు ఆయనకి ఓటు వేయించాం. ఈ రోజు ఆయన చెప్పిన మాట ఏంటి? మాకు తెలియక హామీ ఇచ్చారంటున్నాడు. అది ఎలా కుదురుతుంది? ఈ రోజు తెలియక మేము తెలియక ఓటేసాం, మా ఓటు వెనక్కి తీసేసుకోండి అంటే కుదురుతుందా ప్రజాస్వామ్యంలో? రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఓపీఎస్ అమలుకు చర్యలు చేపట్టాయి. కానీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్లో చలనం రాలేదు. ఉద్యోగులు ఎంత గగ్గోలు పెట్టినా ఏనాడూ వారిని పిలిచి మాట్లాడిన దాఖలాలే లేవు. కొందరు జగన్కు ఓటేసినందుకు చెప్పులతో తమను తాము కొట్టుకున్నారు. ఇంకొందరు భిక్షాటన చేశారు. కొందరు చెవిలో పూలు పెట్టుకుని, కొందరు గుండ్లు గీయించుకుని నిరసన తెలిపారు. వైకాపా ఎమ్మెల్యేలకు కన్నీటితో వినతిపత్రాలు సమర్పించారు. కానీ జగన్ గుండె కరగలేదు. సాకులు చెబుతూ సాగదీశారు. సిపిఎస్ ఉద్యోగుల్ని నిరసనలకు అనుమతివ్వకుండా ఉక్కుపాదంతో అణచేశారు. వారిళ్లకు పోలీసుల్ని పంపి కుటుంబ సభ్యుల్ని కూడా భయపెట్టారు. రాత్రికి రాత్రి ఇళ్ల తలుపులు పగలగొట్టి ముందస్తు అరెస్టులు చేయించారు. దొంగతనాలకు, నేరాలకు పాల్పడే వారి మాదిరిగా ఉద్యోగులపై బైండోవర్ కేసులు పెట్టింది. సిపిఎస్ ఉద్యోగ సంఘాల నాయకుల్ని పక్కదారి పట్టించేందుకు ఇంటెలిజెన్స్ విభాగంలోని కీలక అధికారి పోలీస్ బుర్రను ప్రయోగించారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఆయా సంఘాల నాయకుల్ని అనధికారికంగా 5 రోజుల పాటు పంపారు. వారితో పాటు డీఎస్పీ, సీఐ, ఎస్ఐలను పంపారు. విమాన టికెట్లు, నాయకుల ఖర్చుల్ని నిఘా విభాగం నుంచే భరించారు. అక్కడ ఓపీఎస్ అమలుపై అధ్యయనం చెయ్యాలని సూచించారు. తరువాత వారు సమర్పించిన నివేదికను మూలకు పడేశారు. పైగా ప్రభుత్వంతో తెగే వరకు లాగొద్దంటూ భయభ్రాంతులకు గురిచేశారు. కాంట్రిబ్యూటరు పింఛను పథకం ప్రకారం ఉద్యోగి ప్రతి నెల తన మూల వేతనం నుంచి 10% పింఛను నిధికి జమ చెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వము ప్రతి నెల తన వాటా కింద 10% జమ చెయ్యాలి. కేంద్రం తాజాగా ఈ మొత్తాన్ని 14%గా మార్పు చేసినా జగన్ సర్కార్ 10%మే చెల్లిస్తోంది. రివర్సులో ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన ఆ 10% వాటాను సిపిఎస్ ప్రాన్ ఖాతాలకు జమ చేయలేదు. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు ఉద్యోగి వాటాతో పాటు ప్రభుత్వ వాటాను కలిపి జమ చెయ్యాల్సి ఉండగా కొందరికి 2023 జూన్ వరకు, మరికొందరికి 2023 నవంబరు వరకు మాత్రమే జమ చేశారు. చివరకు వాళ్ల డబ్బులు 933 కోట్ల రూపాయల మేర మింగేశారు.
ఏదైనా ప్రైవేటు సంస్థ ఇలా చేస్తే ప్రభుత్వం దాడులు చేసి కేసులు పెట్టిస్తుంది. మరి ప్రభుత్వమే ఇలా మోసం చేస్తే ఏం చెయ్యాలి? ఏ నెలకానెలా వాటా నిధుల్ని ప్రాన్ ఖాతాకు జమ చెయ్యని కారణంగా ఈ పొదుపు మొత్తాల్ని పెట్టుబడిగా పెడితే వచ్చే ఆదాయాన్ని ఉద్యోగులు కోల్పోయారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏ బకాయిల్ని సిపిఎస్ ఉద్యోగులకు 90% నగదు రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా 1500 కోట్ల రూపాయల మేర డిఏ బకాయిలు ఉన్నాయి. 2022 జూలైలోనే డిఏ మంజూరు ఉత్తర్వులు ఇచ్చినా ఇంతవరకు ఆ ప్రయోజనాలు అందలేదు. 2018 జూలై, 2019 జనవరి డిఏలకు సంబంధించి 66 నెలల బకాయిల్ని ప్రభుత్వం నగదు రూపంలో చెల్లించాలి. వీటిని ఇచ్చినట్లు చూపి ఆదాయ పన్ను మినహాయించారే గాని ఇంతవరకు బకాయిలు చెల్లించలేదు. 2019 జూలై, 2020 జనవరి, జూలై, 2021 జనవరి, జూలై డిఏలను 2022 జనవరి నుంచి ఇచ్చిన పీఆర్సీలో కలిపేసి జీతాలు భారీగా పెరిగినట్లు చూపారు. కానీ వాటికి సంబంధించిన 54 నెలల బకాయిలు ఇంతవరకు విడుదల చేయలేదు.